వెల్కమ్ టు హెల్త్ టైమ్. మనం జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. కానీ లైఫ్ సేవింగ్ యాక్టివిటీస్ వాటి గురించి అంతగా అవగాహన ఉండదు. డ్రైవింగ్ నేర్చుకుంటాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే జర్నీ రూట్ తెలుసుకుంటాం, డెస్టినేషన్ ఎలా రీచ్ అవ్వాలని ఎంతో రీసెర్చ్ చేస్తాం. కానీ ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే వెంటనే ఏం చేయాలి? CPR అంటే ఏంటి? ఫస్ట్ రెస్పాండర్స్గా ఏం చేయాలి? తెలంగాణ గవర్నమెంట్ కూడా మాస్ CPR ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. మరి మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతవరకు ఉంది? అసలు CPR ఎవరికి చేయాలి, చేసే పద్ధతి ఏంటి, ఎవరికి చేయకూడదు, ఎలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, CPR అంటే ఏంటి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ER ఫిజిషియన్ డాక్టర్ సూర్య తేజ, డాక్టర్ రిషికేశ్ మిశ్రా గారు మనతో ఉన్నారు. వివరాలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే మేడం. సూర్య తేజ గారు, అసలు CPR అంటే ఏంటి? సో యూజువల్లీ మనం ఇట్స్ కాల్డ్ మోర్ ఆఫ్ బేసిక్ లైఫ్ సపోర్ట్. దాంట్లోనే మనకు CPR అనేది ఒక భాగం. సో CPR ఈస్ నథింగ్ బట్ cardiopulmonary resuscitation. సో కార్డియో అంటే మనం హార్ట్, సో పల్మనరీ మీన్స్ లంగ్స్, సో రిసస్టేషన్ మీన్స్ గివింగ్ సపోర్ట్ టు ద పేషెంట్. సో మనం CPR అంటే మనం గుండెకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్డియాక్ అరెస్ట్ అయిన సినారియోలో మనం గుండెకి ఇంకా లంగ్స్కి మనం బయట నుంచి వచ్చే బేసిక్ సపోర్ట్. సో మనం ఆ గుండెకి ఎట్లా సపోర్ట్ చేస్తాము, లంగ్స్కి ఎట్లా సపోర్ట్ చేస్తాము అనే దాని గురించే మీరు యూజువల్లీ తెలుసుకుని ఉంటారు. హార్ట్ మసాజ్ చేయటం అంటారు, దాన్ని కంప్రెషన్స్ అంటాం. మనం మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తాం. సో వీ గివ్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్, దానివల్ల లంగ్స్కి ఆక్సిజన్ ఇవ్వడానికి, సో సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి వీ గివ్ కంప్రెషన్స్. సో దిస్ ఆల్ ఇంక్లూడ్స్ అంటే దీస్ హ్యావ్ ఎ పర్టికులర్ ప్రోటోకాల్, ఇది ఎట్లా చేయాలి, ఒక రేషియో మెయింటైన్ చేయాలి, దాన్ని ఎట్లా మనం ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి, ఎన్ని బ్రీత్స్ ఇవ్వాలి. సో దీన్ని తెలుసుకోవడం మనకి దట్స్ ద టెక్నిక్ ఆఫ్ బేసిక్ CPR. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి బేసిక్ లైఫ్ సపోర్ట్ ఉంటుంది, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉంటుంది. బట్ యాజ్ పర్ ఇప్పుడు మనకి మోస్ట్లీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ అ రైట్ టు నో దట్ బేసిక్ హౌ టు డూ ద బేసిక్ లైఫ్ సపోర్ట్. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అనేది మోస్ట్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే డాక్టర్స్ ఉంటామో, మన EMS స్టాఫ్ ఉంటామో, సో దే టేక్ కేర్ ఆఫ్ దిస్ అడ్వాన్స్ కార్డియక్ లైఫ్ సపోర్ట్. సో బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి ఇట్స్ లేమెన్స్ జాబ్. ఎవ్రీ వన్ షుడ్ నో హౌ టు డూ బేసిక్ లైఫ్ సపోర్ట్. డాక్టర్ రిషికేష్ గారు, అంటే స్పృహ తప్పి పడిపోవడం అనేది అనేక సందర్భాల్లో జరుగుతుంది. ఈవెన్ డిహైడ్రేట్ అయినా, లేకపోతే హైపోగ్లైసిమిక్ కండిషన్ అయినా, షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినా కూడా, అంటే చిన్న చిన్న వాటికి కూడా ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. ప్రతిసారి CPR చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఎలా ఆ విషయం ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు చేయాలి అనేది? సో యాక్చువల్లీ మన ప్రోగ్రామ్ పెట్టిందే దాని గురించి. సో ఎలాంటి పేషెంట్స్ మీద మనం ఈ BLS అనేది మనం అప్లై చేయాలి, అంటే ప్రతి అన్కాన్షియస్ పేషెంట్స్ మీద చేయాలా, లేదంటే అవసరం ఉన్న వాళ్ళు చేయాలా అనేది అదే మెయిన్ యాక్చువల్లీ కాన్సెప్ట్. సో వెనెవర్ ఒక పేషెంట్ అనేది అన్రెస్పాన్సివ్ అయినప్పుడు మనం దాన్ని చెక్ చేయాల్సింది ఏంటి, పేషెంట్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, బ్రీత్ చేయగలుగుతున్నాడా లేదా, తన పల్స్ చూడాలి. సో పల్స్ చెక్ చేయడం. సో ఇఫ్ దే పల్స్ లేని పేషెంట్స్లోనే మనం ఇలాంటి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ అన్కాన్షియస్ పేషెంట్ని మనం ఇలాంటి చేయకూడదు. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ పల్స్, బ్రీతింగ్ ఎలా ఉందో చూడాలి. సో దానికి వీ హ్యావ్ ఎ ప్రోటోకాల్. సో మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఎవ్రీ టైమ్ ఏ పేషెంట్ ఈస్ అన్రెస్పాన్సివ్, సో ఫస్ట్ వి చెక్ ఈస్ లైక్ సో వెదర్ అంటే ద సీన్ ఈజ్ సేఫ్ ఫర్ అస్. అంటే ఇప్పుడు మనకి అన్రెస్పాన్సివ్ అండ్ ఇప్పుడు రోడ్ మధ్యలో ఎవరన్నా పేషెంట్ సడన్గా పడిపోయి ఉన్నారు, సో రోడ్ మధ్యలో అంటే దట్స్ నాట్ ఎ సేఫ్ సీన్. సో ఇప్పుడు మనం పేషెంట్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి పక్కకి, దెన్ వీల్ చెక్ ఫర్ రెస్పాన్స్. ఇఫ్ ద పేషెంట్ ఆయన రెస్పాన్స్ లేదు, ఎట్లా రెస్పాన్స్ చెక్ చేస్తామంటే వీల్ ట్యాప్ ఆన్ ద షోల్డర్స్ అండ్ విల్ కాల్ లైక్ ఆర్ యూ ఓకే, లేకపోతే బాగున్నారా, ఎలా ఉన్నారో నేను చెప్పి అడుగుతాం. సో ఆయన దానికి రెస్పాన్స్ అవ్వట్లేదు, సో దెర్ ఈస్ నీ రెస్పాన్స్, ఆయన అక్కడ దానికి సమాధానం ఏం చెప్పట్లేదు, కదలట్లేదు, ఏం చేయట్లేదు అంటే దెన్ ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దట్ మీన్స్ దట్ ద సిచ్యువేషన్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్. దెన్ యూ షుడ్ ఇమీడియట్లీ గో ఫర్ ద హెల్ప్. సో వెంటనే మీరు హెల్ప్ కోసం పిలవాలి. అంటే హెల్ప్ అంటే యూ షుడ్ కాల్ ఫర్ అంబులెన్స్. సో ఇమీడియట్గా అంబులెన్స్, ఎందుకంటే మీరు యూ ప్రొలాంగ్ టేకింగ్ హెల్ప్ అంటే లేట్గా హెల్ప్ తీసుకున్నారనుకోండి, దట్ మీన్స్ దట్ యూర్ ప్రొలాంగింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రెసిస్టేషన్. సో ఎర్లీగా మనం ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీ, వన్స్ యూ చెక్ ద రెస్పాన్స్ అండ్ దెర్ ఈస్ నో రెస్పాన్స్, ఇమీడియట్లీ యుల్ కాల్ ఫర్ హెల్ప్. అండ్ దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ AED, యూ విల్ గెట్ అన్ AED. సో ఒకవేళ మీరు మాల్స్లో అట్లా ఉన్నారు, ఎయిర్పోర్ట్స్లో ఉన్నారు, ఆర్ ఇన్ ఎనీ జిమ్ స్టూడియోస్లో ఉన్నారు, వేర్ AEDs విల్ బి అవైలబుల్. విల్ డెమాన్స్ట్రేట్ AED ఎట్లా ఉంటుందో అని చూపిస్తాము. సో ఈ AED అనేది మనకు ఒకవేళ యాక్సెస్ ఉంటే అది తీసుకురమ్మని చెప్పాలి, బికాస్ ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. సో వన్స్ యూ కాల్ ఫర్ హెల్ప్, then activate emergency response system that all includes in calling help. So you ask for an AED, then you should check for pulse and simultaneously breathing movements. So we'll show you in further like how to check the pulse and how to, usually pulse ante man naadi ontlo chaala daggara chustaru, manaki cheyt daggara chustam, dan radial pulse antamu.
సో మనకి బ్రేకియల్ పల్స్ అని ఉంటుంది, కెరోటిడ్ పల్స్ అని ఉంటుంది, మనకి గుండెకి దగ్గరగా ఉండే పల్స్ చూడాలి. సో దట్ ఈస్ యువర్ కెరోటిడ్ పల్స్. నెక్ దగ్గర చూస్తాం. సో నెక్ దగ్గర చూస్తాం. అది చూడడం కూడా అంటే యూజువల్లీ అందరికీ కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం రాదు. సో అందుకనే మనం ఏం చేస్తారంటే దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ లుక్, లిజన్ అండ్ ఫీల్. సో లుక్ ఫర్ వాట్ అంటే చెస్ట్ రైజ్. సో మనం ఎప్పుడైనా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అయ్యారు, యూ యాక్టివేటెడ్ ద ఎమర్జెన్సీ రెస్పాన్స్, దెన్ ఇమీడియట్లీ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యూ షుడ్ విజువలైజ్ ద పేషెంట్స్ చెస్ట్. సో అంటే చెస్ట్ రైజ్ ఉందా లేదా అని చెప్పి చూడడానికి. సో చెస్ట్ రైజ్ ఉందనుకోండి, అంటే బ్రీత్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు నా చెస్ట్ అండ్ గాలి తీసుకున్నప్పుడు దెర్ విల్ బి చెస్ట్ రైజ్ ఫర్ అస్. సో ఎవరికైతే పల్స్ చెక్ చేయడం రాదు, లేమెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూ షుడ్ లెట్ అండ్ మేక్ దెమ్ టీచ్ హౌ టు లుక్ ఫర్ చెస్ట్ రైజ్ అండ్ లిజన్ ఫర్ లుక్, లిజన్ అండ్ ఫీల్. అండ్ లిజన్ ఫర్ వాట్ అంటే బ్రీత్ సౌండ్స్, ఓకే, అండ్ ఫీల్ ఫర్ పల్స్ యాజ్ వెల్ యాజ్ ఐ మీన్ ఎయిర్. వెన్ యూ సీ ఇప్పుడు మనకి when someone is breathing you can feel the air, right? So this is called look, listen and feel. So ఇది చూస్తాం. If there is no breathing effort then you should start CPR with simultaneously no pulse. అది ఎంతసేపు చూస్తామంటే that's for at least 5 to 10 seconds. అంటే ఈ బ్రీతింగ్ అనేది ప్రతి వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ పల్స్ అంత పర్ఫెక్ట్గా ఐడియా ఉండకపోవచ్చు. అంటే ఒక్కోసారి కొంతమందికి పల్స్ కూడా అంత ఫీల్ అవ్వలేము, చాలా ఫీబుల్ గా ఉంటుంది. అది ఎట్లా? అండ్ డిపెండ్స్ అంటే దట్స్ వై ఓన్లీ చెక్ ఫర్ కెరోటిడ్ పల్స్. కెరోటిడ్ పల్స్ అంటే మన బ్రెయిన్ కి వెళ్ళే పల్స్. అది యాక్చువల్లీ మన హార్ట్ నుంచి బ్రెయిన్ కి. సో యూజువల్లీ మన కెరోటిడ్ పల్స్ ఎక్కడ ఫీల్ అవ్వాలి అంటే, సో వీ ఆల్ హ్యావ్ థ్రోట్, రైట్? సో మన థ్రోట్, ఇప్పుడు మీరు కూడా ఒకసారి థ్రోట్ ని ఐడెంటిఫై చేసి థ్రోట్ ని గ్రాబ్ చేస్తున్నట్టు పట్టుకుంటే కనుక ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద థ్రోట్ యూ హ్యావ్ కెరోటిడ్ ఆర్టరీస్. సో ఫ్రమ్ దేర్ ఓన్లీ యూ కెన్ ఫీల్ కెరోటిడ్ పల్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ సెంట్రల్ పల్స్ మాట, అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఓన్లీ సర్క్యులేషన్. సో దట్ హ్యావ్ బ్రాంచెస్ అగైన్, బట్ అది మీకు ఇక్కడ ఎక్కడైతే మీరు థ్రోట్కి ఐదర్ సైడ్లో యూ కెన్ ఫీల్ ఇట్. బట్ ఆన్ దట్ సిచ్యువేషన్, బికాస్ ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్స్ ఆర్ ఇన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ దే డూ ఇట్ ఎవ్రీ డే. సో వాళ్ళకి అది ఈజీ. కాకపోతే బికాస్ ఇప్పుడు మీరు లేమెన్స్ కనుకోండి, అంటే ఎవరైతే పీపుల్ హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు మెడికల్ ప్రొఫెషన్, సో వాళ్ళకి ఎప్పుడో కానీ ఒకసారి దే డోంట్ సీ దిస్ సిచ్యువేషన్స్. అండ్ ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నారు, దెన్ ఒక 6 months దాని తర్వాత సడన్గా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు రికలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. పల్స్ ఎక్కడ చెక్ చేయాలని కొంచెం అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. సో దెన్ ఫర్ దెమ్ ఇట్స్ బెటర్ టు గో ఫర్ లుక్, లిజన్ అండ్ ఫీల్. ఈ ప్రోటోకాల్ వెళ్తే బెటర్. బట్ ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ చెకింగ్ ఇట్, సో చెక్ ఇట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ థ్రోట్. ఇది మొత్తం ఈ పార్ట్ అంతా మనం నెక్ అని చెప్తాము. సో దిస్ ఇస్ ద ఓన్లీ పార్ట్ విచ్ ఇస్ కాల్డ్ థ్రోట్. అంటే మనం బ్రీత్ తీసుకునే విండ్ పైప్ అంటాం. సో దాన్ని యాక్చువల్ చెప్పారంటే ట్రెకే అని కూడా అంటాం. ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ట్రెకే యూ హ్యావ్ దిస్ కెరోటిడ్ పల్స్. సో యూ షుడ్ మీరు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇఫ్ యూ వాచింగ్ ఆన్ టీవీ, సో జస్ట్ మేక్ షూర్ యూ గ్రాబ్ ద థ్రోట్ విత్ 3 fingers. ఆన్ ద సైడ్ విచ్ యూ హ్యావ్ దిస్ 3 fingers యూ విల్ ఫీల్ ద పల్స్. సో అంటే మీరు ఎట్లా అంటే పెట్టిన వెంటనే మీకు తెలిసిపోదు. బీ దేర్ ఫర్ అట్లీస్ట్ 5 to 10 seconds. ఓకే, వన్స్ యూ ఆర్ దేర్ దెన్ యూ విల్ ఐడెంటిఫై. డాక్టర్ రిషికేష్ గారు, అంటే పల్స్ ఫీల్ అవ్వగలుగుతున్నారు అండ్ బ్రీతింగ్ కూడా ఉంది, బట్ అన్రెస్పాన్సివ్గా ఉన్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? సో ఇఫ్ పేషెంట్ ఇప్పుడు చూసాము, పేషెంట్ బ్రీత్ చేయగలుగుతున్నారు, ప్లస్ తన పల్స్ కూడా ఉంది అంటే అక్కడ హార్ట్ ప్రాబ్లం అది అట్ ప్రజెంట్ కాదని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఆ టైంలో మన పేషెంట్కి ఒక ప్రాపర్ పొజిషన్లో పెట్టేసి మనం ఎమర్జెన్సీ హెల్ప్ తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి వేరే రీజన్స్ ఏమేమి ఉన్నాయో ఈ అన్రెస్పాన్స్ అవ్వడానికి వాటిని అన్నిటి మనం ఇవాల్యుయేట్ చేసుకోవడం, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. సో దానికన్నా ముందు ఆయన మెన్షన్ చేసినట్టు పొజిషన్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నారు బట్ పల్స్ ఉంది, దట్ మీన్స్ దట్ హార్ట్ ఈస్ ఫంక్షనింగ్, బ్రీతింగ్ మూమెంట్స్ ఉన్నాయి, లంగ్స్ ఈస్ ఫంక్షనింగ్. కానీ వేరే రీజన్స్తో ఐదర్ ఆయన ఇంటాక్సికేట్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఉండి బ్రెయిన్ ఇంజరీ ఏమైనా అయి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం స్పృహలో లేరు అంటే బ్రెయిన్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అని. సో అప్పుడు మనం ఏం చేస్తాం, యూజువల్లీ వెన్ బ్రెయిన్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ దెర్ ఈస్ హై ఛాన్సెస్ దట్ మనం తిన్న ఫుడ్, వాటర్ ఇవన్నీ కడుపులోంచి బయటకు వచ్చేస్తాయి. సో బయటకు వచ్చినప్పుడు ఏమైందంటే వెన్ పేషెంట్ ఈస్ లైంగ్ సుపైన్, ఇట్లా తల పైకి చూస్తూ పడుకుని ఉన్నప్పుడు, సో అవి కడుపులోంచి వచ్చి అన్ని కంఠంలో చేరుకుంటాయి. సో అది చేరుకున్నప్పుడు ఏమవుతుంది, వెన్ ఎవర్ యూ టేక్ బ్రీత్, సో ఆ కంఠంలో ఏమైతే బ్లడ్ కానీ లేకపోతే ఎనీ ఫుడ్ పార్టికల్స్ ఆర్ ఎనీ వామిట్ ఆర్ ఎనీ మ్యూకస్ సెక్రేషన్స్ ఇవన్నీ బ్రీతింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అట్లా అది కాకుండా ఉండడానికి ఏం చేయాలి, మీకు అక్కడ ఏం ఎక్విప్మెంట్ ఉండదు యూజువల్లీ ఆన్ రియల్ సినారియోస్ వేర్. అంటే అప్పుడు ఆయన మనం లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోబెడతాం. లెఫ్ట్ తిప్పి పడుకోబెట్టడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లెఫ్ట్కి ఎందుకు తిప్పుతారంటే యువర్ స్టమక్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి వెన్ ఎవర్ యూ టర్న్ ద పేషెంట్ టు లెఫ్ట్ సైడ్, ఆల్ ద స్టమక్ కంటెంట్స్ స్టమక్ ఒక లెఫ్ట్ బేస్ పోర్షన్లో ఉండిపోతాయి, పైకి రావు. మీరు రైట్ సైడ్ తిప్పితే మళ్ళీ ఏమైతే అవన్నీ ఫుడ్ పైప్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఓకేనండి డాక్టర్ సూర్య తేజ గారు, రిషికేష్ గారు, ఒక బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఇప్పుడు దాకా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన CPR అంటే మౌత్ టు మౌత్ రిసస్టేషన్ అంటే శ్వాస ఇవ్వడం కానీ, కృత్రిమ శ్వాస అందించడం కానీ, చెస్ట్ కంప్రెషన్స్ కానీ, ఆ రేషియో ఎలా మెయింటైన్ చేయాలి, అసలు CPR చేయొచ్చా, అసలు CPR ఎలా చేస్తారు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలేంటి, ఈ వివరాలన్నీ అందిస్తున్నారు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ డాక్టర్స్ బృందం. ఇప్పుడు అసలు CPR ఎలా చేస్తారో చూద్దాం. అంటే మీరు చెప్పారు, ఆ రేషియో గురించి చెప్పారు, అసలు ఎట్లా కృత్రిమ శ్వాస అందించాలి, ఎలా చెస్ట్ ప్రెస్ చేయాలనేది అదొకసారి క్లియర్గా మనం డెమో చేసి చూపిస్తే అందరికి అర్థమవుతుంది. ఒక్కసారి డెమో చేసి చూపిద్దామండి. ప్లస్ ఎస్, ఇప్పుడు సడన్గా ఒక అన్రెస్పాన్సివ్ అయిపోయారు. అన్రెస్పాన్సివ్ అయిపోయిన ఇమీడియట్గా ఏం చేస్తామంటే, సో ఫస్ట్ థింగ్ వీల్ అజ్యూమ్ దట్ ద సీన్ ఈజ్ సేఫ్ ఆర్ నాట్, దెన్ విల్ చెక్ ఫర్ రెస్పాన్స్. So once the patient is not responding, then we'll call for ambulance and simultaneously you should ask for an AED. అప్పుడు దాని తర్వాత మనం ఏం చేయాలి, పేషెంట్స్ చెస్ట్ విజువలైజ్ చేసి చెస్ట్ రైజ్ ఉందా లేదా, దాంతోపాటు పల్స్ చెక్ చేస్తాం 5 to 10 seconds. 5 to 10 secondsలో పల్స్ లేదు, చెస్ట్ రైజ్ కూడా లేదు అంటే దెన్ యూ విల్ స్టార్ట్ CPR. డూ ఇట్ ఆన్ ద mannequin. సో హౌ విల్ యూ స్టార్ట్ CPR? ఓకే, మనకి స్టెర్నమ్ అని ఒక బోన్ ఉంటుంది మన ఛాతిలో, దాంట్లో లోవర్ హాఫ్ ద స్టెర్నంలో పెట్టి 2 చేతులు మనకి షోల్డర్స్, ఎల్బో అండ్ రిస్ట్ 3 స్ట్రేట్ లైన్లో ఉండాలి. మీకు మీ స్ట్రెంత్ అంతా షోల్డర్స్ నుంచి రావాలి. సో అప్పుడు అట్లీస్ట్ మీరు 5 centimeters డెప్త్లో కంప్రెస్ చేస్తా. ఎవ్రీ టైమ్ యూ కంప్రెస్ ద చెస్ట్ షుడ్ కంప్లీట్ రికాయిల్. సో అది చేసుకుంటా అట్లీస్ట్ 30 compressions ఇస్తాం మనం. ఆల్వేస్ వెన్ యూర్ కంప్రెసింగ్ విల్ కౌంట్. దెన్ వన్స్ ద 30 compressions ఈస్ డన్, సో విల్ గివ్ రెస్క్యూ బ్రీత్స్, మౌత్ టు మౌత్ బ్రీత్స్ ఇస్తాము. అది చేసేటప్పుడు మనం ఒక మాన్యూర్ చేస్తాం, దాన్ని హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి టంగ్ అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఎయిర్వేలో, అందుకని హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ మాన్యూర్ చేసి నాస్ట్రిల్స్ క్లోజ్ చేసి మౌత్ టు మౌత్ బ్రీత్ ఇస్తాం. వెన్ మౌత్ టు మౌత్ బ్రీత్ ఇచ్చేటప్పుడు చెస్ట్ రైస్ ఉందో లేదా అని చెప్పి చూడాలి. సో వెన్ you're doing compressions, make sure you're giving 30 compressions followed by 2 breaths. ఇట్లా మనం 5 times చేస్తే దాన్ని ఒక సైకిల్ అంటారు. సో 30 compressions and 2 breaths for 5 times is 1 cycle. అది మనకు 5 times అని చూసుకోవచ్చు, లేకపోతే till 2 minutes అని చూసుకోవచ్చు. సో వన్స్ 2 minutes is done, again you'll check for pulse. అంటే డీప్ గా బ్రీత్ తీసుకొని వాళ్ళ మనం సేమ్ బెలూన్ చెస్ట్ రైజ్ అవ్వాలి. ఎస్ మనం బెలూన్ ఎలా ఊతాం, బెలూన్ ఊదినప్పుడు ఎట్లా రైజ్ అవుతుందో మనం మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చినప్పుడు కూడా చెస్ట్ అట్లానే రైజ్ అవ్వాలి. అంటే ఎక్కడ ప్రెషర్ పెట్టాలి అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడండి, ఎగ్జాక్ట్ గా మనకి మిడిల్ ఆఫ్ ద, చాలా మంది అనుకుంటారు హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నొక్కాలని, అట్లా చేయకూడదు. ఎప్పుడు ఎగ్జాక్ట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్, యూజువల్లీ బిట్వీన్ ద నిప్పుల్ లైన్స్ ఉంటాయి కదా, మన నిప్పుల్ లైన్ మధ్యలో ఇవ్వాలి. సో దాన్ని మనం ఏం చెప్తామంటే, మనకి హార్డెస్ట్ పార్ట్ ఉంటుంది, దాన్ని స్టెర్నమ్ అంటాం. మనం అందరం ఇట్లా ప్రెస్ చేసుకుంటే తెలుస్తుంది, పాల్పేట్ చేస్తే ఆ స్టెర్నమ్ లో కింద భాగంలో ఇవ్వాలి, లోవర్ హాఫ్ లో ఇవ్వాలి. అంటే అది మొత్తం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 centimeters ఉంటే కింద 5 centimeters దాంట్లో ఇవ్వాలి. సో మీరు కంప్రెస్ చేసినప్పుడు అట్లీస్ట్ 5 centimeters డెప్త్లోకి వెళ్ళాలి మనం. కంప్రెస్ లేకపోతే ఎడిక్వేట్ కంప్రెషన్స్ ఇస్తున్నట్టు కాదు. ఓకే, చాలా మంది అనుకుంటారు అలా స్పృహ తప్పి పడిపోగానే మొహాన నీళ్లు చల్లాలి, వాటర్ తాగిచ్చాలి అనుకుంటారు. అసలు చేయకూడదు అంటారా? ఎస్, అంటే ఇప్పుడు 2 రకాలండి. వాటర్ తాగియటం అయినా ఏం చేయటం అన్నా, సో వాటర్ తాగియటం కూడా అంటే బేసిక్గా ఏంటి అంటే, ఓకే, సో ఇప్పుడు పేషెంట్కి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిహైడ్రేట్ అని కాదు, సో ఇప్పుడు మనకి వాటర్ పోయడం కూడా మనం స్టిమ్యులేట్ చేయడానికే కదా ముఖం మీద నీళ్ళు కొట్టేది. సో ఆ స్టిమ్యులేషన్ మనం చేత్తో ఇస్తున్నాం. యూజువల్లీ అప్పుడు మనకు వాటర్ అవైలబుల్ లేదు, మనం అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా వాటర్ కోసం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ పడుకొని ఉన్నారు కదా, తనకి ఇలాంటి మన మ్యానిక్విన్ మీద చేస్తున్నారు కదా, అలాంటి యాక్షన్స్ అన్ని చేశారు, కొంచెం మూమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పక్కకి తిప్పి పడుకోబెట్టాల్సి ఉంటుందా? అది ఎప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ అండ్ దేర్ ఈస్ నో పల్స్ అంటే మనం CPR స్టార్ట్ చేస్తాం. CPR స్టార్ట్ చేసినప్పుడు సడన్ గా పేషెంట్ రెస్పాన్సివ్ అయిపోయాడు, మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం CPR ఆపేయచ్చు. ఆర్ ఒకవేళ మనం 2 నిమిషాలు చేసిన దాని తర్వాత పల్స్ చూస్తే పల్స్ ఉంది కానీ పేషెంట్ స్పృహలో లేడు, అప్పుడు లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోబెట్టాలి. సో ఇప్పుడు ఆ లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో ఎట్లా పడుకోబెట్టాలో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. సో ఎట్లా లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోబెట్టాలి అని చెప్పని. సో యూజువల్లీ మనకి చాలా కష్టపడాల్సి వస్తుంది. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక ఫస్ట్ నెక్ సపోర్ట్ ఇచ్చి హ్యాండ్స్తో, దాని తర్వాత ఓన్లీ రైట్ లోవర్ లింబ్ అంటే మన రైట్ లెగ్ని నీ దగ్గర ఫ్లెక్స్ చేసి జస్ట్ అది ఆపోజిట్ సైడ్ పెడతాం అన్నమాట. ఎప్పుడైతే అట్లా పెట్టామో అదే పొజిషన్ లో ఉంటాడు పేషెంట్, అటు పడాడు ఇటు పడాడు, ఎందుకంటే ఆ కాలు ఏదైతే మనం ఫోల్డ్ చేసి పెట్టామో అది బ్యాలెన్స్ స్టాండ్ లాగా మెయింటైన్ చేస్తుంది.
ఓకే, అంటే ఇలా పడుకోబెట్టి వెంటనే సో మనం అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్లో పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పేషెంట్. అంటే ఈ విధంగా సిపిఆర్ చేయడం అనేది స్పృహ తప్పి పడిపోయాక ఎంతసేపట్లో చేయొచ్చు, ఎంతసేపు చేయొచ్చు? ఎప్పుడు విట్నెస్ చేసిన వెంటనే చేయాలి. సో ఇప్పుడు నా ముందు ఎవరైనా పడిపోతే సో ఐ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. సో చాలా టైంలో అంటే మీరు చూస్తుంటారు చాలాసార్లు మేము హాస్పిటల్లో చూసే పరిస్థితి ఎలా ఉంటుందంటే పేషెంట్స్ అన్రెస్పాన్సివ్ అవుతారు. అన్రెస్పాన్సివ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏం చేస్తారంటే దే కాల్ అంబులెన్స్ కానీ లేకపోతే వాళ్ళ సొంత కార్లో కానీ హాస్పిటల్ తీసుకొస్తారు. దట్ విల్ టేక్ అట్లీస్ట్ 20 to 25 minutes. హాస్పిటల్కి వచ్చిన దాని తర్వాత మనం చూసి పేషెంట్ మనకు మరణించారు ఇంకా లేరు అని చెప్పిన తర్వాత అప్పుడు దే లాస్క్ సార్ మీరు మసాజ్ చేయండి, సినిమాలో చూపించినట్టు షాక్ చేయండి ఇట్లా అని చెప్తారు. బట్ దట్ షుడ్ నాట్ బి డన్ ఎట్ హాస్పిటల్, దట్ షుడ్ బి డన్ వెన్ యూ విట్నెస్ ఇట్ ఎట్ హోమ్. సో అందుకనే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అన్నది హాస్పిటల్ వాళ్ళు అందరూ ఎట్లనే చేస్తారు. సో ఇప్పుడు మీకు తెలిస్తే ఈ టైం ఏమైతే 30 minutes or 25 minutes ఆఫ్ ట్రాన్సిట్ మీరు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చే టైంలో మీరు ఇది పర్ఫామ్ చేయగలిగితే దెన్ దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ రికవరీ. సో పేషెంట్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వితౌట్ బ్రెయిన్ డ్యామేజ్. సో ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ లోపే బ్రెయిన్ సర్క్యులేషన్ ఉండదు, బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం మళ్ళీ మనం తిరిగి హార్ట్ని స్టార్ట్ చేయగలిగినా సరే బ్రెయిన్ అనేది రెస్పాన్స్ ఉండదు, దాన్ని బ్రెయిన్ డెత్ కండిషన్స్ అంటాం. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ గురయ్యే రిస్క్ కూడా మెయిన్ గా బ్రెయిన్ డెత్. ఒకసారి బ్రెయిన్ డెత్ అయితే ఇంకా మిగతా ఆర్గాన్స్ ఫంక్షనింగ్ మనకి ఏం చేసినా సరే పేషెంట్ విల్ నాట్ బి రెస్పాన్సివ్, హీ విల్ నాట్ వాక్, హీ విల్ నాట్ డూ ఎనీథింగ్. అప్పుడు they plan for organ donations and everything, this kind of situation. That's why always make sure when you're compressing, when you're witnessing any sudden unresponsiveness, you'll start the basic life support immediately. ఓకే, అంటే నీళ్లు చల్లడం కొంతవరకు ఓకే, కానీ వాటర్ తాగించడం ఇలాంటివి మాత్రం చేయాలి. వాటర్ తాగించడం ఎప్పుడైనా పేషెంట్ అన్రెస్పాన్సివ్ ఉన్నారు అంటే రెస్పాన్సివ్ లేరు అంటే స్పృహలో లేరు, మీరు వాళ్ళకి నీళ్ళు తాగిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మింగుతారో లేదో మనకు తెలియదు, కంఠంలో ఉంటే బ్రీతింగ్ అడ్డపడతాయి. సో ఎప్పుడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా సరే, ఇప్పుడు ఎవరైనా పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, ఆయన నాకు నీళ్ళు కావాలని అడుగుతున్నాడు యాక్సిడెంట్ అయిన తర్వాత, అప్పుడు ఇవ్వచ్చు మీరు కొంత అమౌంట్. అది అన్రెస్పాన్సివ్ పేషెంట్ ఆయన స్పృహలో లేని వాళ్ళకి కూడా బాటిల్ ఓపెన్ చేసి నోట్లో నీళ్ళు పోయకూడదు. రిషికేష్ గారు, అంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినట్టుగా సూర్య తేజ గారు చెప్పినట్టుగా, అంటే అక్కడ డెమో చేసి చూపించినట్లుగా, అంటే కంప్రెషన్స్ ఇస్తారు 30 times అండ్ మౌత్ టు మౌత్ రిసస్టేషన్, కృత్రిమ శ్వాస అందిస్తుంటారు. అంటే ఇవే తెలిసినయే కదా అని ఎవరికి వాళ్ళు అట్లా సరే చూసాం కదా తెలిసిందే కదా అని చేసేసారు అనుకోండి, అంటే అంత ప్రాపర్గా చేయలేదు అనుకోండి, ఆ రేషియో కానీ లేకపోతే ప్రాపర్గా చేయలేకపోతారు అందరూ ప్రాక్టీస్ అండి, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే రిస్క్ ఉంటుంది? అంటే ఇప్పుడు పేషెంట్కి అసలు పల్స్ లేదు అంటేనే ఆల్మోస్ట్ అది డెత్ అయిపోయిన సిచ్యువేషన్ ఉన్నట్టు పేషెంట్. సో మనం ఇన్కేస్ ఇన్ఎఫెక్టివ్గా ఇవ్వలేకపోయినా కూడా కొంచెం ఎఫెక్టివ్ ఉన్నా కూడా పేషెంట్కి ఎటువంటి రెస్పాన్స్ అయితే రావచ్చు. సరేనా? సో అందుకే ఈ ట్రైనింగ్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకుంటా ఉంటే మనకి అందరికీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. జస్ట్ తెలుసు అనుకోవడం కంటే ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా చేసుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే వెనెవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎన్ BLS అండ్ ACLS ఇన్స్ట్రక్టర్, హీస్ ఎన్ BLS అండ్ ACLS ప్రొవైడర్, బేసిక్ లైఫ్ సో బేసిక్ అండ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్స్ ప్రొవైడర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్. సో ఇప్పుడు నేను నేర్చుకున్నాను. సో ఐ సీ ఎవ్రీ కేస్ ఆల్మోస్ట్ లైక్ నేను రోజుకి 2 days 3 days కార్డియాక్ అరెస్ట్ చూస్తాం. సో వి పర్ఫార్మ్ దేర్. సో మాకు అది రెగ్యులర్ ఆన్ యూస్ రొటీన్ ఉంటుంది. సో బట్ ఇప్పుడు ఒక లేమెన్ నేర్చుకున్నారు, అంటే ఒక మెడికల్ నాలెడ్జ్ లేని అతను అది నేర్చుకున్న దాని తర్వాత సో ఆయనకి ఇది ఎప్పుడో కానీ లైఫ్ టైంలో ఒకసారి కూడా రాకపోవచ్చు ఛాన్స్. ఇప్పుడు ఈ రోజు నేర్చుకుంటే 3 years తర్వాత ఎవరో అన్రెస్పాన్సివ్ పేషెంట్ని చూసే అవకాశం రావచ్చు, కానీ ఇన్ని రోజులు ఎట్లా నాలెడ్జ్ ఆయన మెయింటైన్ చేస్తారు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వై వెన్ ఎవర్ యూ లెర్న్ బేసిక్ లైఫ్ సపోర్ట్, సో యూ షుడ్ ఆల్వేస్ టీచ్ సమ్మన్. సో ఇప్పుడు ఈ రోజు ఒకళ్ళు నేర్చుకున్నారు, సో మేక్ షూర్ దట్ హీస్ టీచింగ్ సమ్మన్ ఎల్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పడం. సో ఇట్లాంటిది. సో ప్రాక్టీస్ కూడా వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ అంటే ఎట్లా కంప్రెస్ చేసేటప్పుడు ఒకసారి కంప్రెస్ చేస్తే వచ్చేది కాదు. సో మేక్ షూర్ దట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ క్లాస్ అంటే దగ్గరగా ఎవరైనా చెప్తే పోయి నేర్చుకోవడం, అక్కడికి వెళ్ళి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. షేరింగ్ ఈజ్ నథింగ్ బట్ కేరింగ్. ఓకే, అయితే సిపిఆర్ చేస్తారు అండ్ ఒక్కోసారి AED అవసరమైతే AED అంటారు, ఒక్కోసారి సిపిఆర్ లేకపోయినా AED తోటే ఆ పర్పస్ సర్వ్ అవుతుంది అంటారు. అంటే ఈ డివైస్ ఉంటే చాలంటారా? ఎస్, ఇప్పుడు కమింగ్ టు దిస్ ఇస్ కాల్డ్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. సో ఇది ఇప్పుడు మనకి డిఫిబ్రిలేటర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్. మనం పేషెంట్కి ఒక్కొక్కసారి ఇంప్లాంట్ చేస్తాం, ఇంప్లాంటబుల్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అన్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్. ఇది యూజువల్లీ మీరు ఎక్కడ చూస్తారంటే ఎయిర్పోర్ట్స్లో, మీరు ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్, లాంజెస్
ఇలాంటి ప్లేసెస్లో యూ సీ దిస్. ఇది ఎందుకు అంటే డీఫిబ్రిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఫిబ్రిలేషన్ అంటే మన హార్ట్ ఇర్రెగ్యులర్ రిథమ్. సో మనం ఏం చేస్తాం, డీఫిబ్రిలేషన్ అంటే ఆ ఇర్రెగ్యులర్ రిథమ్ని రెగ్యులర్ చేయడానికి వాడే డివైస్ ఇది. సో మీరు మూవీస్లో చాలాసార్లు చూస్తుంటారు, మూవీస్లో షాక్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు చేతితో పట్టుకుని ఇట్లా ప్యాడిల్స్ పట్టుకుని షాక్ ఇస్తారు. సో దట్ ఈస్ అ మాన్యువల్ డిఫిబ్రిలేషన్. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆ షాక్ ఇచ్చే ఎక్విప్మెంటే ఇది. సో దీని మీద కంప్రెషన్స్ ఇవ్వడం వేరు, షాక్ ఇవ్వడం వేరు. సో ఈ షాక్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి కార్డియాక్ అరెస్ట్ లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఒక టైప్ ఏంటి అంటే మన హార్ట్ ఇర్రెగ్యులర్ రిథంలో ఉంటుంది, మన హార్ట్ కంప్లీట్ గా ఏ రిథము మెయింటైన్ చేయదు. ఏ రిథము మెయింటైన్ చేయనప్పుడు మనకి సిపిఆర్ విల్ బి సఫిషియంట్. ఒకవేళ కనుక ఇర్రెగ్యులర్ రిథంలో ఉన్నప్పుడు ఈ షాక్ ఇస్తే దట్ విల్ బి రెగ్యులర్ రిథమ్. ఓకే, సో దీన్ని ఆపరేట్ చేయడం ఎట్లా అంటే ఇట్ ఈస్ వెరీ బేసిక్. సో ఆల్వేస్ ఆన్ ద బటన్. సో వన్స్ యూ ఆన్ ద బటన్ దెన్ యూ షుడ్ అటాచ్ దిస్ ప్యాడిల్స్. ఓకే, అటాచ్ దిస్ ప్యాడ్స్ ఆన్ ద పేషెంట్ చెస్ట్. ఇక్కడ ఎట్లా ఇచ్చారో దీనిపైన ఇమేజెస్ పైన ఎట్లా ఉన్నాయో. సో ఒకటి ఆన్ ద రైట్ సైడ్ చెస్ట్ అబౌవ్ ద నిప్పుల్, ఆన్ ద సెకండ్ వన్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ చెస్ట్ బిలో ద నిప్పుల్. దిస్ ఇస్ హారిజాంటల్, దిస్ ఇస్ వెర్టికల్. దీన్ని బట్టి మనం అటాచ్ చేస్తాము. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే అదే ఇస్తుంది షాక్స్. అదే అంటే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ ఎ షాక్ బటన్ ప్రెస్ చేసి yes అది షాక్ అడ్వైస్ చేసినప్పుడు మనం షాక్ డెలివర్ చేయాలి. ఓకేనండి డాక్టర్ సూర్య తేజ గారు, రిషికేష్ గారు, అసలు సిపిఆర్ ఎలా చేయాలి అంటే ఎలాగ చేయడం అనేది అందరు తెలుసుకోవాలి, ఎలాంటి అవగాహన ఉండాలి, ఎవరికి చేయాలి, అసలు ఏ సందర్భాల్లో అవసరం ఉంటుంది, సిపిఆర్ చేసే పద్ధతి గురించి, ఆ మౌత్ టు మౌత్ రిసస్టేషన్ కానీ లేకపోతే చెస్ట్ కంప్రెషన్స్, ఆ రేషియో విత్ డెమో చూపించినందుకు, అవేర్నెస్ కలిగించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.